నా పేరు కురువ పల్లయ్య, బీఆర్ఎస్సీ జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. మరి ఈరోజు జిల్లా కేంద్రానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి వచ్చేస్తున్నటువంటి కాంగ్రెస్ మంత్రులకు ఒకటే సవాల్ విసురుతున్నాం. మీకు నిజంగా సిగ్గుగా ఉంటే, సిగ్గు అనిపిస్తే మరి వాళ్ళ ఏ ముఖం పెట్టుకొని గద్వాల జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెట్టి పంపించడానికి వస్తున్నారని వాళ్ళ మీకు సవాల్ విసురుతున్నాం. మీకు చేతనైతే సపరేట్ ఇండ్లు కట్టి ఇందిరమ్మ పేరుతో ఇండ్లు నిర్మించి పంపించేయాలి. కానీ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే పేర్లు పెట్టి ఇవాళ రంగులు పూసి రంగులు మార్చి ఇవాళ పంపించేయడానికి వస్తున్నారు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్న గద్వాల ఎమ్మెల్యేకి కూడా మరి ఆ రోజు ఇదే ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే కదా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 1270 డబుల్ బెడ్రూమ్ నిర్మించి పంపించేయడానికి సిద్ధంగా ఉన్న వాటిని ఆ రోజు ఎందుకు పంపిణీ చేయలేదు? మరి ఆ రోజు ఉన్నటువంటి లబ్ధిదారులు ఎక్కడ పోయినారు? మరి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగకుండా ఇవాళ అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ఆ రోజు చెప్తే చిన్న మైనర్ రిపేర్ల సాకుతో చెప్పి వాటిని 2 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి సోయి ఉందా, మరి చిత్తశుద్ధి ఉందా? మరి దానికే రంగులు మార్చి ఆ రోజు పింక్ కలర్ వేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఈరోజు తెల్ల సున్నం వేసి ఇవాళ పంపించేయడానికి సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి నీకు? మరి పదే కేసీఆర్ గారిని అనవాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి నీవు ఈరోజు మరి ఏ ముఖం పెట్టుకొని అదే కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మరి పంపించేయడానికి వస్తున్నావు కదా? ఇవి కాదా కేసీఆర్ గారి ఆనవాళ్ళు? మరి అదేవిధంగా మరి 1270 డబుల్ బెడ్రూమ్లు ఉంటే ఈరోజు కేవలం 715 డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళని పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి అందులో కూడా 687 మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దాదాపు ఇంకా 24 మంది పేర్లు గల్లంత అయినాయని ఇవాళ లబ్ధిదారులు అయోమయంలో ఉన్న పరిస్థితి. మరి చూస్తా ఉన్నాం, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఇక్కడ మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఫా మీద గెలిచి మళ్ళీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ లేకపోయి ఇవాళ ఏ రకంగా మరి లబ్ధిదారులను ఎన్నిక చేసి మరి పంపిణీ చేస్తున్నాడో ఇవాళ నడిగడ్డ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్కి అయితే చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డికి సోయి లేదు. మరి సోయి లేకుండా ఇవాళ కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి రంగులు పూసి రంగులు మార్చి ఇవాళ అతుత్సాహంగా కాంగ్రెస్ నాయకులు జిల్లాలో అతుత్సాహంగా మరి బ్యానర్లలో కట్టుకొని మా సీఎం కేసీఆర్ గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకే వాటిని ఇందిరమ్మ ఇండ్లుగా పేర్లు మార్చి ఇవాళ పంపించడానికి వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి లేదని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారికి ధీటుగా మరి పక్కగా డబుల్ బెడ్రూమ్ నిర్మించి మరి మీ ఇందిరమ్మ పేర్లు పెట్టుకొని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.